రేయ్ 6 అయింది. 10 minutes రా, 10 minutes. అది కూడా అయింది. 6:10 ఇప్పుడు టైము. ఎప్పుడు ఇంతే, ఫస్ట్ టైం చదువుదాం అనుకుంటా, ఏం అర్థం కావట్లే. ఇలా పెట్టి చదివితే అర్థం. ఇప్పుడు మాత్రం ఏదో అర్థం అవుతున్నట్టు. ఇంకా 4 గంటలు ఉన్నాయిరా. 5 చాప్టర్లు ఉన్నాయిరా. ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్. అవునరా, ఈ మధ్య అర్జున్ గారు ఎంత తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. అదా ఈ మధ్య వాడి లైఫ్లో ఓ ట్రాజడీ జరిగిందిలే. లవ్ ట్రాజడీయా? అలాంటిదే. అరే రే, ట్రాజడీ స్టోరీలు అంటే నాకు చాలా ఇష్టం. చెప్పరా రే. ఎగ్జామ్ రా ఇప్పుడు. ఇంకా చాలా టైం ఉంది. ఒక క్వశ్చన్ నేను చదివేశాను, ఒక క్వశ్చన్ నువ్వు చదివేసావు. ఒక 5 minutes బ్రేక్, ఓకే? సరే, కట్ చేస్తే దేన్ని? జోకా చెప్పింది నువ్వు. ఓకే ఓకే. అదో మంచి బ్యాచ్. ఎక్కడ మావా? ఏం కనపట్లేదు. ఫ్లాష్ బ్యాక్లో రా. బ్యాచ్ బాగుంది మావా. ఆ లెఫ్ట్లో మన అర్జున్ గారి పక్కన ఎల్లో డ్రెస్ వేసుకొని స్టూడియోస్గా చూస్తుంది ఆ అమ్మాయి పేరు కావ్య. ఇంకా రైట్లో మన బానగాడి పక్కన ఆ పిల్ల నాకు తెలుసు భయ్యా, నా క్లాస్మేట్ ప్రియా కదా. మనకు అమ్మాయిలు మాత్రం బాగా గుర్తుంటారు. సర్లే భయ్యా. సరే, ఇంకా మధ్యలో క్యూట్గా బబ్లీగా చూడు, ఆ అమ్మాయి పేరు సుష్మా. ఓ, ఇది మనోడి బ్యాచ్. హే, ఏదో పార్టీ చేసుకుంటున్నట్టున్నారు. ఆ ముందు రోజు డాన్స్ కాంపిటీషన్ గెలిచినందుకు మన అర్జున్ గారు ట్రీట్ ఇస్తున్నాడులే. అవును, మనోడికి అదో టాలెంట్ ఉంది కదా, మంచి డాన్సర్ కదా. నీకు తెలుసుగా కావ్య, నిన్న మనోడి పెర్ఫార్మెన్స్కి ఫ్రెండ్స్ కన్నా ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయి తెలుసా. మనోడి గురించి తెలిసిందేగా. అసలు అదంతా కాదు కానీ ఆ వెనలా ఇచ్చిన స్ట్రోక్కి మనోడు షేక్ అయిపోయాడు తెలుసా. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, తెలుసుకోవాలని కదా సుష్మా. రే రే, ఏం ఫ్లాష్ బ్యాక్ కదా మామా. కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. ఫోన్ చేస్తారు, నువ్వంటే మాకు ఇష్టం, నువ్వు దొరకడం మా అదృష్టం, నిన్ను కలవడం చాలా కష్టం, ఇలాంటి డైలాగ్స్తో చంపేస్తున్నారు. ఊరే నీ ఎలివేషన్ ఆపరాస్వామి, భరించలేకపోతారు. అనయ్య, ఒరే, ఈసారి ఏమైనా ఫోన్ చేస్తే ఫ్యాన్ అయితే నువ్వు, ఫ్రెండ్ అయితే నాకు. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే. హాయ్, దిస్ ఇస్ బాను స్పీకింగ్. మ్యాన్, హూ ఇస్ దిస్? నీకు అంతకంటే ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ అర్జున్కి పోయ్. అది అర్జున్ గా, నీకే ఫోన్. ఎంత పద్ధతో. హలో, యా చెప్పండి. మీ డ్యాన్స్ చూశాను. మీరు నా డ్యాన్స్ చూశారు, మీకు నేను నా డ్యాన్స్ రెండు నచ్చాయి, మీరు నా ఫ్యాన్ అయిపోయారు, రేపు కలవాలనుకుంటున్నారు. చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? అంత ఫీల్ అవ్వకు, నీ డ్యాన్స్ నాకు నచ్చలేదు. వాట్? నా డ్యాన్స్ నచ్చలేదా? అవును. యు నో వాట్, ఐఎమ్ ద విన్నర్ ఆఫ్ ద కాంపిటీషన్. వాళ్ళైనా కోరిన డ్యాన్స్లో అవార్డు ఇవ్వలేదు. అఫ్ కోర్స్, ఏదో మంచి పేరుందని ఇచ్చారు కానీ బేసికలీ ఫేస్లో ఈజ్ లేదు, స్టెప్స్లో గ్రేస్ లేదు. టోటల్గా నీ డ్యాన్స్ దొబ్బింది. హూ ద హెల్ ఆర్ యు టు డిసైడ్ ఇట్? ఓకే ఓకే కూల్, నేను మీ అంత గొప్పదాని కాదు. అసలు ఎంతకీ ఎవరు నువ్వు? నేనెవరో తెలుసుకోవాలని అంత క్యూరియాసిటీగా ఉందా? నీకంత సీన్ ఉందా? దిస్ ఈస్ టూ మచ్. సరే, నేను పెట్టే ఈ చిన్న పంద్యంలో నెగ్గితే మీరు నన్ను కలుసుకోవచ్చు. పందెం నాదే, గెలుపు నాదే, అర్జున్. ఆహా, అయితే రేపు ఆఫ్టర్నూన్ 12 లోపల నేను ఎవరో కనుక్కో చూద్దాం. ఐ విల్. అది జరిగింది. ఇంతకీ తన పేరేంటి? వెన్నెల. పగలే వెన్నెలా వెన్నెలరా. స్టోరీ మొదలైంది. ఏంటి హీరో, రెడీయా? ఎస్. అయితే అర్జున్ గారు, మరి నేను ఎక్కడున్నానో చెప్పుకొని చూద్దాం. ఫోన్ పెట్టేస్తున్నాను, పాపని పట్టేస్తున్నాను. దోశ, అక్కడ దోశ, ఇక్కడ దోశ, ఖచ్చితంగా ఈ అమ్మాయి.
ఇందాక నువ్వు ఫోన్ చేసావు కదా? అవును. నువ్వేనా జడ్జికి వెళ్ళి నెంబర్ అనుకుంటున్నావా? నాకు ఫోన్ చేసి నన్ను అవమానించి నన్ను అవమానిస్తావా? ఏమనుకుంటావు అసలు నీ గురించి? ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ అంటే ఎవడవాడు? ఏంటి బే నా పోలిని తిడుతున్నావు? అన్నా నువ్వా? చిన్న కన్ఫ్యూజన్ అన్నా, అలా చూడకే. నీకుందిరా అన్నా చేస్తాను, ప్లీజ్ వదిలే. ఎరా బాగైందా? అందుకే ఎక్కువగా పెట్టుకోకూడదు అనేది. అమ్మని బండడు బాధేశాడు బా. భలే అయిందిగా నీకు. వాడి కొంచెంసేపు అక్కడ ఉంటే నేను పోయేవాడిని. ఇంకానే ఒక్క దెబ్బతో వదిలిపెట్టాడు. హలో హలో అర్జున్, నువ్వు ఆ బ్యాండేడ్లో భలే ఉన్నావు తెలుసా? బాగుంటుంది, నువ్వు కనిపిస్తే ఇంకా బాగుంటుంది. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకపోతే ఏ క్లూ ఇవ్వకుండా నన్ను ఎలా పట్టుకుంటావు? అంటే ఏదో ఫోన్లో దోస్తున్నారు అందుకే. సరే కానీ నేను ఇప్పుడు ఒక క్లూ ఇస్తా, జాగ్రత్తగా విను. నేను ప్లే గ్రౌండ్లో రెడ్ డ్రెస్లో ఉన్నాను. ప్లే గ్రౌండ్ రెడ్ డ్రెస్. ఓకే చూసుకుందాం. ఏంట్రా క్లూ ఏంటి వచ్చింది తను? ప్లే గ్రౌండ్ రెడ్ డ్రెస్. పద చెప్తా. పద. అరే ఆమె బాగుంటుందా? ఎవడు తెలిసిపోయా? ఏంటబ్బా ఆడియో కట్టేనట్టుందే. అరే ఏమైందిరా? అందుకే రెడీగా ఉంచుకున్నా. యారా నొప్పా? రే అమ్మాయి. అమ్మాయా? ఒరే ఇక్కడెక్కడా లేనట్టుందిరా, కాసేపు రెస్ట్ తీసుకున్నారా? సరే. అసలే ముక్కు వేలింది. అందుకే ముందు చూపు ఉండాలి నాలాగా. ఓ ఫోనా? అర్జున్, ఐఎమ్ సారీ. అనవసరంగా నా వల్లే నీకు దెబ్బ తగిలింది. ఈ పంది ముద్దు ఏమొద్దు. సమస్య లేదు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. అయినా ఫెయిలియర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అమ్మా. అంటే ఎంత పెద్ద ఓటమైతే అంత బలమైన రాయనమాట, తెలుసా? హలో 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 హలో. ఒరే స్టోన్ అంటే రాయో పండు కాదురా, బలమైన పునాది అని అర్థం. అయినా నీ మొహానికి దానికైనా అర్థం కాదు కానీ పా వెళ్ళి గోల్డ్ కప్ తాగొద్దాం. ఓకే. రే అర్జున్ ఫోన్ వచ్చింది. పోరా పో. రే అర్జున్ ఆగు. గుడ్ మార్నింగ్ సార్. ఈ లెక్చర్ గేట్ దొరికానంటే నన్ను సాగొట్టు వదిలిపెడతాడు. బా ఏంట్రా పిలుస్తుంటే పోతున్నావు? అర్జెంట్ పని ఉంటే పోతున్నాను సార్, అందుకే. అవును ఇదేంటి? బా అంటే క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి అలా. దోశ తిన్నావా? ఎందుకు తినలే? అంటే హాస్టల్లో ఈరోజు ఇడ్లీ పెట్టారు సార్, దోశ పెట్టలేదు సార్. తినడం తెలుసు, ఆడడం తెలుసు, కానీ రివ్యూ ఇవ్వడం తెలీదు. నీకు మాత్రం తెలుసు, మమ్మల్ని చావగొట్టడం తప్పిస్తే. ఏం రగనుగుతున్నావు? 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సినిమాలు మేమో చూసినా వేరా సిగ్గు లేదు చిరకత్తరాదవా? రివ్యూ కోసం నువ్వు తిరగాల్సింది పోయి నీ చుట్టూ మేము తిరగాల్సి వస్తుంది కదా. ఎప్పుడు ఇస్తావు రివ్యూ? రే ఫోన్ ఇస్తావేంట్రా? దేనికి మనకు వస్తారు నువ్వు? ఎప్పుడు ఫోన్లే. ఇరుక్కున్నా నా కొడుకు. అయ్యో నీకు నీ మొహానికి ఎందుకు ఎన్ని ఎక్స్ప్రెషన్లు మళ్ళీ? ఏంట్రా గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ కాదు సార్. నటించకు, నాకు స్టూడెంట్స్ గురించి బాగా తెలుసు. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఇంతకీ నీ తోకేడ్రా? వాడు చూపించేశాడు రా. ఆడికి తర్వాత ఉంటుందిలే. నువ్వేంటి ఇప్పుడు? సార్ రేపు రివ్యూ ఇస్తాను సార్, ప్లీజ్ సార్, అర్జెంట్ పని సార్, వెళ్తాను సార్. బా సాగు కొట్టాడు కదరా బాబు. బావా సావగొట్టాడా? నీకు మళ్ళీ ఉందిలేరా.
ఆగరా ఇందా నుంచి ఎవరో ఫోన్ చేసి చంపేస్తున్నారా. వెన్నెల లెక్చర్తో పోయిన మాట్లాడుతుంటే ఫోన్ ఏంటి? అంటే నేను సార్ దగ్గర ఇరికిద్దామని. అది సర్లే, ఫస్ట్ వెతుకు. ఎక్స్ప్లోర్ త్రూ ద విండోస్ అమ్మా, ఎక్స్ప్లోర్. హలో, కట్టయిపోయింది. ఏదో ఎక్స్ప్లోర్ త్రూ ద విండోస్ అనిందిరా. ఎక్స్ప్లోర్ త్రూ ద విండోస్. విండోస్ ఎక్స్ప్లోరర్. కంప్యూటర్ బిల్డింగ్, మన కంప్యూటర్ బిల్డింగ్. కంప్యూటర్ బిల్డింగ్ పా. ఐడి కార్డ్ ఏదా తీసుకో. నాది కాదు, నీది. లప్పం, ప్రతిసారి ఐడి కార్డ్ కావాలరా నీకు? నువ్వు వెన్నెలవా? ఎస్, నేనే వెన్నెల. వాట్, నువ్వు అర్జున్ లవ్ చేస్తున్నావా? రూమ్లో తీసుకోవాల్సి ఉంటే అర్జెంట్ పని, వెళ్ళాలరా బాబు. నో, ఐడి కార్డు ఉంటేనే లోపలికి. ఇదంతా అర్జున్కి చెప్పదు ప్లీజ్ ప్లీజ్. ఓకే ఫైన్, వాడు వచ్చేసేలా ఉన్నాడు, నేను మేనేజ్ చేస్తా. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పద పద. ఏంటి పద. ఏంటి ఏంటి పదరా నువ్వు. ఎక్కడికి ఎక్కడికి అరే ఎక్కడికి? తను లేదురా లోపల. హింట్ ఇచ్చాను చెప్పింది కదరా. హింట్ ఇచ్చిందిరా, బట్ వెన్ ఐ సెర్చ్ ఐ ఫౌండ్ నో వన్. లైట్ తీసుకో మామ్స్, చలో. తెలియలేదా అక్కడున్న మావాడి పవర్? తెలియలేదు. ఒరే ఇక్కడ ఏమిటి చాకొట్టేస్తాడరా. పగలే వెన్నెలా ముందా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా బాబు, సంపేస్తాను అది. కదలే అర్జున్, నువ్వు వెతకలేవని నాకు అర్థమైపోయింది. నీ క్లూస్ ఇచ్చి వేస్టేం. ఈ పందెం అంతా ఎందుకు కానీ డైరెక్ట్గా చోటా క్యాంటీన్కి వచ్చాయి, అక్కడ కలుసుకుందాం. ఎక్కడుందంట్రా? చోట క్యాంటీన్లో ఉందంట, బాగా చెప్తా. అంటే వేస్ట్ అంటదా? రారా పంది. పిచ్చివాడా, నాకు ఆ అమ్మాయి ఎవరో తెలుసురా. నీకు తెలుసు కాబట్టి నువ్వు వెతుక్కోవాలి. వస్తానులే కానీ. ఓ షేట్, ఏందిరా ఇది? దేశంలో ఆడవాళ్ళందరూ ఏడే ఉంటున్నారు. ఇంకా అర్థం కావట్లే. తన క్లూ ఇచ్చాడు, బిల్డప్ ఇచ్చి ఇంటర్వెల్ టైంలో క్యాంటీన్ పిలిపించింది. ఇంతమంది అమ్మాయిలు ఎక్కడరా ఎతికేది అడ్రస్ అమ్మాయిని? ఇంతమందిలో పట్టుకోవడం కష్టం కానీ లైట్ తీసుకో. లైట్ నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఎటు వెళ్తాను, నువ్వు ఎత్తుకో. భలే ఆకలేస్తున్నారు బాబు. ఎక్స్క్యూజ్ మీ, హీస్ కాలింగ్ యూ దేర్. అమ్మా వన్ మై సమోసా. ఏ రండి రండి రండి, ఏ రండి వీడి పని చూద్దాం. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్फ्यूजन लेको कोड़ास्तानु. क्या? ऐसा राउंडअप करके कंफ्यूज मत करना, क्योंकि कंफ्यूजन में ज्यादा मारूंगा. బాబోయ్, ఇక్కడ ఎంతమంది అడ్రస్ అమ్మాలన్నారేంటి? ఇందులో ఎవరు వెన్నెలో, ఎవరిని అడిగితే ఎవరు కొడతారో? ఇదా కాదు, బ్లూ. ఏదో పోతుమాగడ్ల పందెం కొప్పుకున్నాను. వాళ్ళ అమ్మాయిలా ఆటం బాంబులా మహేష్ బాబు ఎలా చెప్పినా కొట్టొదిలేశారు కదా. అర్జున్ గడు వస్తాడు, మనం తగ్గకూడదు ఇక్కడ. ఏంట్రా బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నా? ఏం లేదులే, నథింగ్. ఇప్పుడే కొంచెం మసాజ్ అయిందిలే. నేను చూశానులేరా. చూసావా? అయితే మర్చిపోరే. అడ్రస్ అవునరా, వెన్నెలానా?
రే అర్జున్ రారా. ఒరే అమ్మాయి నీకు ఫోన్ చేసిందా నాకు ఫోన్ చేసిందా? నీకే. మరి ప్రతిసారి నువ్వు వెళ్తావంటారా ఫస్ట్? వీడు మారడు ఇంకా. అబ్బా నా వల్ల కాదమ్మా, ఇంకా నా వల్ల కాదు. అయ్యా అబ్బా గర్ల్స్ ఆర్ టూ డేంజరస్ రా. అబ్బా ఆ అమ్మాయిని వెతకడం కన్నా తిరుమలకి వెళ్ళి దేవుడి దర్శనం చేయడం ఈజీరా బాబోయ్. దీనమ్మ జీవితం. ఏదో ట్రై చేయరా. కొంచెం అయినా ఈ పందెం అంతా ఎందుకురా, టైం వేస్ట్ తప్పిస్తే. ఏదో పందెం కోసం కాదురా, తనంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ అర్జున్. అందుకే. ఎందుకురా ఈ చాట్మంట వ్యవహారాన్ని? డైరెక్ట్గా రావచ్చుగా. నేను డైరెక్ట్గానే ప్రపోజ్ చేయొచ్చు, కానీ ఈ 3 years ఫ్రెండ్షిప్ కొద్దీ తన మొహమాటం వల్ల ఏదైనా ఒప్పుకోవచ్చేమో. కానీ తన మనసులో ఉన్న ట్రూ ఫీలింగ్స్ నేను తెలుసుకోలేను కదా. అదీ కాక నా ప్రపోజల్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఇలా చేస్తున్నాను. అందుకే ఇలా. కానీ ఒక్కట్రా, జీవితంలో ఫస్ట్ టైం ఓడిపోతున్నా. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. పగలే వెన్నెలా జగమే ఊయలా. ఇంకో 50 seconds ఉంది. మెస్ టైం అయింది. నువ్వు మరి కనిపిస్తే తినడానికి వెళ్ళిపోవచ్చు. అంటే ఓడిపోయి నన్ను ఒప్పుకుంటున్నావా? అంతే అనుకో. సరే అయితే నువ్వు కాసేపు కళ్ళు మూసుకో. కరెక్ట్గా 12కి నేనే నీ ముందుకు వస్తాను. ఓకే. ఎవర్రా? వెన్నెలా? ఓ ఏంట్రా ధ్యానం చేస్తున్నావా? అర్జున్, ఐ లవ్ యూ అర్జున్. నువ్వు వెన్నెలవా? సారీ వెన్నెల, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. వెన్నెల అంటే ఎవరో తెలుసుకోవాలని వచ్చాను, కానీ వేరే ఉద్దేశం లేదు. సారీ. అర్జున్, మరి ఆ లక్కీ గర్ల్ ఎవరో తెలుసుకోవచ్చా? యా, తను నాకు ఫస్ట్ ఇయర్ నుంచి క్లోజ్ ఫ్రెండ్. తనకి అందం ఉంది, అనుకోవం ఉంది, నన్ను అర్థం చేసుకునే మనసు ఉంది. ప్రతి విజయంలో నా వెనకే ఉంది. ఇప్పుడు నా కళ్ళు ఎదుటే ఉంది. అది ఎవరో కాదు, నువ్వే ప్రియా. లవ్ యూ ప్రియా. ఇందాకేంట్రా ఇంట్రెస్ట్ లేదు అది ఇది అని కొంచెం ఎక్స్ట్రా చేసావు. అంటే నేను ప్రేమించింది ప్రియాను కానీ వెన్నెల కాదు కదా, అందుకే చిన్న ట్విస్ట్. యూ దీనమ్మ జీవితం. దేశంలో ప్రతి ఒక్కడికి లవర్ దొరుకుతుంది, నాకు తప్ప. అయినా అర్జున్ గారు సాధించాడురా. అవునరా, స్టోరీ స్టార్టింగ్లో ట్రాజడీ అన్నావు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. రే తెలుగు. కాలేజీలోకి వచ్చిన ప్రతి ఒక్కడు లవ్లో పడక తప్పదు, లవ్లో పడ్డ ప్రతి ఒక్కడికి బొక్క పడక తప్పదు. అంటే అంటే పిక్చర్ అభి బాకీ హై దోస్త్. నా ఫ్రెండ్స్ వచ్చారు, కొన్ని ఐటమ్స్ పార్సిల్ చేసుకో.
2 vanilla ice cream, 2 faluda ice cream, 10 butter naan, 3 cashew nut masala, 3 gobi కానీ manchurian, ఎంకమ్మ చెప్పు 3 fried నీ pav ఇష్టం. bhaji, 2 bel puri and 3 apple juice without ice. నా పప్పి బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? పప్పియా అదే పప్పి, మై క్యూట్ స్వీట్ పెట్ డాగ్. అగచ్చుకో కదేనా? నా పప్పిని కుక్ అంటావా? స్వీట్ డాగ్ ఎంత అందంగా ఉంటుందో. మరేం గిఫ్ట్ ఇస్తున్నావు? ఏం చేద్దాం? ఫారెన్ నుంచి బిస్కెట్లు ఇప్పిద్దామా? కుక్కకి బిస్కెట్లు, పప్పికి కాదు. ఓ అదేలే నీ మొహం. సర్లే మరేం చేద్దాం నువ్వే చెప్పు. ఓ గోల్డ్ చైన్ చేపిద్దాం. గోల్డ్ చైన్ వడాని చేపిద్దాం. వడాని చేపిద్దాం. దీంతో ఉంటే నాకు మెంటల్ గ్యారంటీ. ఏంట్రా బాగా ఎంజాయింగ్ అనుకుంటా. నీకు అలా అనిపిస్తుందా? ఇక్కడ బాగా ఓ సర్లే నీ కర్మ. అక్కడ మ్యాచ్ జరుగుతుంటే ఇంకా ఉన్నావేంటి? హలో హలో ఆగు. ఇక్కడ పప్పి బర్త్డే గురించి డిస్కషన్ జరుగుతుంది. మ్యాచ్ ఏంటి కుక్క పిల్ల గురించి కూడానా? రే పప్పిరా తప్పు. రే క్రికెట్ ఫైనల్స్ రా. ఓ సారీ రే ఫైనల్స్ రా బాబు రారా. రే నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. వెళ్ళు కదరా ఫైనల్స్. ఒకప్పుడు అర్జున్ గడ్ అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేసేవాడు, కానీ ఇప్పుడు ఏంటి మ్యాచ్కి వెళ్తావా? అబ్బే మ్యాచా చచ్చే. పప్పి బర్త్డే కన్నా ఇంపార్టెంట్ అది. పిచ్చలైట్ తోలు తీరింది అద్దవకి. తీరింది ఆడికి కాదు, మనకి ఎగ్జామ్ ఉంది ఇప్పుడు. సర్లే భయ్యా, చదివి ఎప్పుడైనా రాసావా? ఇప్పుడు అదే చేద్దాం.